భరత కండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ తెల్లవారన గొడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మీరు ఈనాడు బ్యానర్ న్యూస్ చూస్తే అమెరికాకు చోదక శక్తి మనోళ్ళే అని ఒక బ్యానర్ న్యూస్ వచ్చింది. బ్యానర్ న్యూస్ అంటే న్యూస్ పేపర్లో ఫస్ట్ ఉన్న మెయిన్ లీడింగ్ న్యూస్ని బ్యానర్ న్యూస్ అంటారు యాక్చువల్లీ. అయితే ఆ న్యూస్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇండియా మన కంట్రీ గురించి, నా దేశం భారతదేశం గురించి కాస్త మీతో మాట్లాడాలనిపించి వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యన మీరు ఇంకొక న్యూస్ కూడా వినే ఉంటారు. యాక్చువల్లీ మన నేమ్ ఇంటర్నేషనల్గా ఇండియా, IND ఈజ్ అవర్ కోడ్, రైట్? బట్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా పేరుని భారతదేశంగా మార్చబోతుంది, భారత్ అని మారుస్తుంది అనే న్యూస్ అక్కడెక్కడ వినే ఉంటారు, లేదా న్యూస్ పేపర్స్లో కానీ టీవీ డిబేట్స్లో కానీ చూస్తుంటారు. అయితే కొత్తగా అలా మార్చడం ఏంటి? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఇది 6th, 7th క్లాస్ పిల్లలకు ఉపయోగపడే అవకాశం ఉంది, 5th క్లాస్ కాకపోయినప్పటికీ కూడా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఫస్ట్ ఆర్టికల్లో ఏముంటుంది స్పష్టంగా, ఇండియా దట్ ఈజ్ భారత్ షెల్ బి అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని నీట్గా ఆర్టికల్ 1లో ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ అడాప్ట్ చేసుకునేటప్పుడు 395 ఆర్టికల్స్ 22 పార్ట్స్గా డివైడ్ చేసి 8 షెడ్యూల్స్తో ఉండేది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడు అడాప్ట్ చేసుకునేటప్పుడు, నాట్ రైట్ నౌ ఆల్మోస్ట్ 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సబ్జెక్ట్ ద కరెక్షన్, అవి డైనమిక్ ఇన్ఫర్మేషన్, నాట్ స్టాటిక్. సో ఎందుకంటే అవి చేంజ్ అవుతాయి, అమెండ్మెంట్స్ చేస్తున్నందుకు కదా ఆర్టికల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని రిపీల్ అవుతుంటాయి, కొన్ని యాడ్ అవుతుంటాయి ఆర్టికల్స్. సో 6th, 7th క్లాస్ చదువుకునే పిల్లలు క్వశ్చన్ వచ్చేటప్పుడు స్పష్టంగా చూసుకోవాలి. నా ఆర్టికల్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నప్పుడు ప్రజెంటా, భారతదేశం ప్రజెంట్ అమెరికాలోనే చోదక శక్తిగా ఉండడం కాదు, లీడింగ్లో ఉండడం కాదు. ఏన్షియంట్ టైమ్స్లో కూడా ఇండియాలో ఉన్న వెల్త్, ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్న వెల్త్ కోసం యూరోపియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్వేషన్స్ ఎన్నో జరిగినాయి, మన పైన ఎన్నో దాడులు జరిగినాయి. ఎందుకు? మన దగ్గర ఉన్న వెల్త్ కోసం, అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ కోసం, మన దగ్గర ఉన్న జ్ఞాన దీపం కోసం కూడా దాడులు జరిగినాయి. గుర్తుంచుకోవాలి, మనం కేవలం వెల్త్ కోసమే రాలా వాళ్ళు. ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ కూడా విశ్వ గురు అని ఉత్తిని అంటలేం మనం, మన దగ్గర అంత పవర్ఫుల్ నాలెడ్జ్ కూడా ఉండే. ఇది ఈరోజు ప్రూవ్ అవుతుంది. డిఫరెంట్ కంట్రీస్లో మన పీపుల్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బిగ్ కంపెనీస్కి మన వాళ్ళే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ఉండడం, అది ఈరోజు ప్రూవ్ అవుతుంది. సో వీ క్యాంట్ హైడ్ దట్ ట్రూత్. ఓకే, ఈరోజు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఎంత పవర్ఫుల్ పర్సన్స్ని ఇండియా ఎట్లా మేక్ చేస్తుంది. అఫ్ కోర్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇండియన్, ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి జాబ్స్ చేసి బిగ్ కంపెనీస్ని లీడ్ చేస్తున్నారు. అంటే స్టడీ మన దగ్గర అవుతుంది, అది మనం గుర్తుంచుకోవాలి. అక్కడ పుట్టి అక్కడే పెరిగి అక్కడ టాప్ కంపెనీస్కి CEOs ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అది సెకండ్ ఇష్యూ. కానీ ఇప్పుడు ఉన్న సుందర్ పిచాయ్ గారు కానీ, గూగుల్ CEO గారు కానీ, లేకపోతే సత్య నాదెల్ల మైక్రోసాఫ్ట్ CEO గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇండియాలో పుట్టి ఇండియాలో చదువుకుని హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళి ఈరోజు అక్కడ లీడింగ్ కంపెనీస్కి CEOsగా వర్క్ చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అఫ్ కోర్స్ సింగిల్ ఇండివిజువల్కి మొత్తం వాల్యూ ఇచ్చేయాల్సిన అవసరం లేదు మనం. అఫ్ కోర్స్ వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ మన సిస్టమ్కి ఆ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు అట్లా ఎన్లైట్ అయ్యారు ఫైనల్గా. ఓకే, మనం కొంచెం సైడ్ ట్రాక్ వస్తున్నామేమో. కమింగ్ టు ద పాయింట్ దట్ ఇండియాలో వెల్త్ ఉంది కాబట్టి, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మన ఇండియా కంట్రీ పైకి చాలా యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా మన పైన తీవ్రమైన దాడులు జరిగి మన నాలెడ్జ్ని, మన వెల్త్ని వాళ్ళు ఎంతో తీసుకెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇండియా అంతే స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ మన ఏవైతే ఫౌండేషన్ ఉందో అంత స్ట్రాంగ్గా ఉంది. మన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కానీ, మన జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంది. దానివల్ల ఈరోజు కూడా ఎంత ఫ్రూట్ఫుల్గా ఆల్మోస్ట్ 200 years వాళ్ళు మన కంట్రీ నుంచి మన వెల్త్ మొత్తం తీసుకెళ్ళినా కూడా ఈ రోజుకి కూడా వరల్డ్లో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్ వరల్డ్ వైడ్లో GDP వైజ్గా ఇండియా 3rd ప్లేస్లో ఉంది. ఇండియాకు కొన్ని నేమ్స్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఇండియాకి హిందుస్థాన్ అంటారు, అలాగే జంబూ ద్వీప్ అంటారు, అలాగే
ఆర్యవర్త అంటారు ఇండియాకి. జంబూ ద్వీప్ అనే ఆ పదం యాక్చువల్లీ రావడానికి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నప్పుడు కూడా వన్ ఆఫ్ ద రీజన్ జామున్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, నేరేడు పండ్లు ఇక్కడ అబండెన్స్ అంటే చాలా ఎక్కువ ఉండడం వల్ల కూడా జంబూ ద్వీప్ అనే పేరు వచ్చింది అంటారు. డిఫరెంట్ రీజన్స్ కూడా అనుకున్నాయి. ఇది ఒకటే కాదు, భరతవర్ష అంటారు మన దేశానికి, భరతవర్షు, జంబూ ద్వీప్, ఆర్యావర్త్, భారత్, ఇండియా, ఇలాంటి మరికొన్ని నేమ్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకోండి. అయితే యాక్చువల్లీ ఇండియా ద్వీపం అంటే ఐలాండ్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ వాటర్ బాడీస్ కవర్ చేస్తే దాన్ని ఐలాండ్ అంటారు. మరి ఇండియా ఏంటి, ఇండియా ఈజ్ ఎ పెనిన్సులా మీన్స్ వాట్ టెల్ మీ, పెనిన్సులా మీన్స్ 3 sides వాటర్ బాడీస్ ఉండి 1 side ల్యాండ్ ఉంటే, ల్యాండ్ మాసెస్ ఉంటాయి, ల్యాండ్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటారు. సో ఇండియా ఈజ్ ఎ పెనిన్సులా, నాట్ ఎ ఐలాండ్. అలాగే మనం మీరు గమనిస్తే ఇండియా వెల్త్ గురించి మనం మాట్లాడుకునే దాంట్లో సింగిల్ థ్రెడ్ వచ్చేసి ఇండియా వెల్త్ నాలెడ్జ్ ఎంత ఇన్వేడ్ చేసి వాళ్ళు ఎంతో తీవ్రంగా నష్టపరిచినప్పటికీ కూడా మన నాలెడ్జ్ థ్రెడ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఒకసారి స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రదేశంలో పెద్ద హిందీ, నార్త్ ప్రదేశం నుంచి ఒక హిందీ వక్త అంటే స్పీకర్, ఆడిటర్ వచ్చారు. తను మాట్లాడుతూ ఉంటే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. ఈరోజు కూడా ఉత్తర భారతదేశం నుంచి ఎవరైనా రాజకీయ నాయకులు తెలుగులో వాళ్ళ హిందీలో మాట్లాడుతూ ఉంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు కదా. ఆ జాతీయోద్యమ నాయకుడు వచ్చినప్పుడు తనకు తెలుగులో చేసే పర్సన్ ఎవరంటే తన ఉపన్యాసాన్ని తెలుగులోకి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ట్రాన్స్లేట్ చేస్తూ అప్పటికప్పుడు ఆశువుగా ఒక పద్యాన్ని అల్లడం జరిగింది. ఆశువుగా అంటే అప్పటికప్పుడు చెప్పడం. భరతఖండంబు చక్కని పాడియావు, భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ, తెల్లవారన గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. ఒకసారి పద్యం చూడండి. అతను హిందీలో ఏదైతే మాట్లాడుతున్నారో అంటే యూరోపియన్ పీపుల్ వచ్చి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి, బ్రిటిష్ అన్నా, ఇంగ్లాండ్ అన్నా, గ్రేట్ బ్రిటన్ అన్నా ఒకటే. నేను మాట్లాడుతుంది పిల్లలతో, పెద్దవాళ్ళతో కాదు. ఓకే, మీరు పిల్లలు గమనించాల్సింది ఇంగ్లాండ్ అన్నా, గ్రేట్ బ్రిటన్ అన్నా, బ్రిటిష్ అన్నా ఒకటే కంట్రీ. ఓకే, సో ఈ బ్రిటిష్ పీపుల్ మన ఇండియాని ఎంత లూట్ చేస్తున్నారు, ఎంత దోపిడీ చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన హిందీలో మాట్లాడుతుంటే ఆయన ఎంత బాగా వర్ణించి చెప్పారు. ఇక్కడ ఏంటి, భరతఖండంబు చక్కని పాడియావు అంటే పాలిచ్చే ఆవు. ఈ భరతఖండంబు ఏదైతే ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉందో ఇదంటే ఒక పాలిచ్చే ఆవు అంట, రైట్, గోమాత. అయితే సెకండ్ లైన్లో ఏమంటున్నాడు ఆయన, హిందువులు లేక దూడలై ఏడ్చుచుండ. ఇక్కడ హిందువులు అనే పదానికి అర్థం భారతీయులు అని. హిందువులు అంటే హిందూ మతం గురించి కాదు, హిందువులు అంటే ఇక్కడ అర్థం భారతీయులు అని అర్థం, ఇండియన్స్ అని అర్థం. ఇండియన్స్ ఎందుకంటే మనం జనరల్గా పురాణాల్లో కానీ, మహాభారతం, భాగవతాల్లో కానీ పురుషార్థం అనే మాట వినే ఉంటాం. అక్కడ పురుషార్థం అంటే పురుషులకు వచ్చే మోక్షం గురించి కాదు దాని అర్థం. ఇక్కడ పురుష అనే శబ్దానికి అర్థం మానవులు అందరూ అని అర్థం. అలాగే ఇక్కడ కూడా హిందువులు అనే పదానికి అర్థం ఇండియన్స్ అని అర్థం. సో హిందువులు లేక దూడలై ఏడ్చుచున్న అంటే లేక దూడలు అంటే ఎవరు, ఆ పాడియా ఉంది కదా, ఆవు పాలు ఇవ్వాలంటే దాన్ని లేక దూడ అంటే కాఫ్ అంటారు. ఆవు అంటే కౌ కదా, కౌ బేబీని కాఫ్ అంటారు. అలాగే రిమైనింగ్ యానిమల్స్ బేబీస్ని కూడా నేర్చుకోండి. టైగర్ బేబీని కబ్ అంటారు. ఓకేనా, ఇది కూడా మనకి మీరు రాసిన ఒలింపియాడ్ ఎగ్జామ్స్ వాట్స్లో ఆ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ వస్తాయి. కవ్ ఇచ్చి పక్కన కాఫ్ ఇస్తాడు, లేదా టైగర్ ఇచ్చి కబ్ ఇస్తాడు, మ్యాచ్ చేయమంటాడు. సో ఆ పాడియా ఏదైతే ఉందో కౌ, దాని బేబీస్ అంటే ఎవరు, కాఫ్. లేక దూడలై ఏడ్చుచుండ అంటే ఆ పాలు లేక ఈ కాఫ్ ఏదైతే లేక దూడలు చిన్న బేబీ కౌ కాఫ్ ఏడ్చుచున్నాయంట. ఎందువల్ల ఆ లేక దూడలు పాలు ఎందుకు లేవు, తెల్లవారను గడుసరి గొల్లవారు అంటే యాదవ్స్. ఓకే, వాళ్ళు క్యాటిల్ హార్వెస్టింగ్ చేస్తారు, క్యాటిల్ ర్యాంచింగ్ అంటారు మనం, రేరింగ్ ఆఫ్ యానిమల్స్. వాళ్ళ వల్లే పశు సంపద ఈరోజు కూడా ఎంత గొప్పగా మన దేశంలో ఉందంటే దానికి కారణం గొల్లవారు, ఆ యాదవ్స్. ఇక్కడ సాధారణంగా గొల్లవారు కొంత దూడకి పాలిచ్చి తర్వాత మిగతా పాలను తీసుకుంటారు. ఇక్కడ అలాంటి గొల్లవారు కాదే, గడుసరి గొల్లవారు అంటే పింక్తనం ఉన్న గొల్లవారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం పాలు వాళ్ళే తీసేస్తున్నారు, ఆ లేక దూడలు కూడా ఇస్తలేరు. అవునా, వాడు లేక దూడకి ఏమి ఇవ్వకుండా మొత్తం ఆ పాడియావు నుంచి పాలు మొత్తం తీసుకుంటున్నారు. అందుకోసం తెల్లవారిని ఎవరితో పోల్చాడు, గొల్లవారితో కాదు, గడుసరి గొల్లవారితో పోల్చారు ఆయన. ఓకేనా, తెల్లవారు అంటే ఇక్కడ ఎవరో వైట్ పీపుల్ అంటే బ్రిటిష్ పీపుల్. ఓకే, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. ఆవుకి
దానికి ఇట్లా మూతులు అంటే మౌత్ కదా, ఆ మౌత్ గట్టిగా కట్టేసి ఆ మౌత్ని ఆ పాలు మొత్తం జస్ట్ మిల్కింగ్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని మిల్కింగ్ అంటే కలెక్టివ్ మిల్క్ ఫ్రమ్ ద కౌ అనమాట. ఓకే, మిల్కింగ్. సో ఆ పితుకడం అంటే ఇట్లా మిల్కింగ్ అనమాట. సో ఆ ఆవు నుంచి ఆ పాలుని చక్కని పాడి ఆవు నుంచి లేగదోడికి ఏమాత్రం ఇవ్వకుండా ఆ తెల్లవారనే గొల్లవారు ఎట్లయితే పాలను తీసుకుంటున్నారో మన భారతదేశంలో ఉన్న సంపదని ఇక్కడున్న ప్రజలకు ఏమాత్రం చెందకుండా మొత్తం సంపదను అంతా యూరోపియన్ కంట్రీస్ తరలించుకు తీసుకుని వెళ్ళిపోతున్నాయని చెప్పే సందర్భంలో ఈ పద్యం చెప్పాడు ఆయన. ఎంత బాగా వర్ణించాడు. భారతదేశాన్ని ఎంత దోపిడీ చేసినప్పటికీ వాళ్ళు ఏం దోచుకు వెళ్ళారు? సంపద దోచుకెళ్లారు. జ్ఞానాన్ని దోచుకెళ్ళిపోతారా వాళ్ళు ఏమైనా? మన నాలెడ్జ్ని వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోగలరా? వాళ్ళ కంట్రీస్లో ఉన్న లీడింగ్ కంపెనీస్కి మన వాళ్ళ సీఈఓగా ఉన్నారు. లేకపోతే ఈరోజు పేపర్లో ఈ న్యూస్ రావడానికి, బ్యానర్ న్యూస్ రావడానికి రీజన్ ఏంటంటే నీ దగ్గర జ్ఞాన సంపద ఉంటే దాన్ని ఎవడూ దోచుకోలేడు. నీ దగ్గర సంపద, ఆస్తి, వెల్త్ ఉంటే వాడు తీసుకోవచ్చేమో, జ్ఞాన సంపదని వాడు ఎవడూ దోచుకెళ్ళలేడు. అర్థమైందా? ఈ రోజుకి అది ప్రూవ్ అయింది ఇంకోసారి ఇండియా వైపు నుంచి. ఇండియా విశ్వగురువు ఉండడానికి రీజన్ ఇది ఒక రీజన్. మన దగ్గర అంత జ్ఞాన సంపద, మనం నాలెడ్జ్ అంత ఉంది కాబట్టి అంత వెల్దీగా ఉన్నాం, నాలెడ్జ్లో అంత వెల్దీగా ఉన్నాం కాబట్టి ఈరోజు అది ప్రూవ్ అయింది ఇంకోసారి. ఈరోజు ఎకానమీలో వాళ్ళంతా దోచుకెళ్ళినప్పుడు కూడా మన దేశం నుండి సంపదని, మన ఎకానమీని ఈరోజు కూడా వరల్డ్ లెవెల్లో మనం 3rd ప్లేస్లో ఉన్నాం. 3rd అంటే నేను మాట్లాడుతుంది పిల్లలతో, మళ్ళీ చెప్తున్నాను. 3rd అనేది ఒక ఆర్డినల్ నెంబర్. ఏంటి? ఆర్డినల్ నెంబర్. 3 అనేది కార్డినల్ నెంబర్, 3rd అనేది ఆర్డినల్ నెంబర్. అంటే ఆర్డర్ చెప్తుంది ఏ ప్లేస్లో ఉన్నాం, 3rd ప్లేస్లో ఉన్నాం మనం. 3 అనేది ఆబ్జెక్ట్స్ గురించి చెప్పేది, కార్డినల్ నెంబర్. 3rd అనేది 1 అనేది కార్డినల్, ఫస్ట్ అనేది ఆర్డినల్, 2 అనేది కార్డినల్, సెకండ్ అనేది ఆర్డినల్, అలాగే 3 అనేది కార్డినల్, 3rd అనేది ఆర్డినల్ నెంబర్. సో 3rd ప్లేస్లో ఉన్నాం వరల్డ్లో ఈరోజు మనం. జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం దాన్ని. అంటే ఒక పర్టికులర్ పీరియడ్, స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఒక కంట్రీ మొత్తం జనరేట్ చేసే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని జీడిపి అంటాం. ఫర్ సపోజ్ 1 ఇయర్లో మన జీడిపి, లేకపోతే పర్టికులర్ టైం ఫ్రేమ్లో మన జీడిపి ఎంత ఉన్నదని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్స్లో మనం జీడిపిలో 3rd ప్లేస్లో ఉన్నాం. మీరు అనుకోవచ్చు మనం వరల్డ్లో మనం 3rd ప్లేస్లో రిచ్లో ఉన్నాం, మరి ఎందుకు ఇండియన్ పీపుల్ అంత పూర్గా, అంత ఎక్కువ మంది పూర్ పీపుల్ ఉన్నారంటే థింక్ ఇక్కడ పెర్ క్యాపిటల్ మనకు తక్కువ. అంటే ఫర్ సపోజ్ బ్రిటన్ ఉంది, బ్రిటన్లో అమౌంట్ కంటే మన దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది, బట్ బ్రిటన్లో పాపులేషన్ తక్కువ, మన దగ్గర పాపులేషన్ ఎక్కువ. జీడిపిని పాపులేషన్తో డివైడ్ చేస్తారు. డివైడ్ చేయడం వల్ల ఏముంది, పర్ క్యాపిటల్ అమౌంట్ తక్కువ వస్తుంది మనకి. ఆల్మోస్ట్ 100 అబోవ్ ర్యాంక్ ఉంటుంది పర్ క్యాపిటల్ ర్యాంకింగ్ మనది. బట్ ఓవరాల్ వెల్త్ జీడిపి వచ్చేసి మనదే ఎక్కువ ఉంటుంది. జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనుకున్నాం మనం? ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో, స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో గూడ్స్ ప్లస్ సర్వీసెస్. గూడ్స్ అంటే ఏంటి? థింగ్స్, మనం యూజ్ చేసే థింగ్స్ ఏమైనా కావచ్చు, క్రాప్స్కి వేసే ఫర్టిలైజర్స్ కావచ్చు, మనం యూజ్ చేసే కంప్యూటర్స్ కావచ్చు, ఇంకోటి ఇవన్నీ గూడ్స్. సర్వీసెస్ అంటే ఏంటి? బ్యాంక్లో మనం చేసే ట్రాన్సాక్షన్స్కి మనం కొంత అమౌంట్ పే చేస్తాం, అది సర్వీసెస్. లేదా పోస్ట్ ఆఫీస్ ఛార్జెస్, లేదా ఇప్పుడు కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేయడం, అప్లికేషన్ యూజ్ చేయడానికి మనం కొంత ఛార్జ్ పే చేస్తాం, అది కూడా సర్వీసెస్ కిందకు వస్తుంది. సో ఈ సర్వీసెస్, గూడ్స్ మొత్తం వీటిపైన వచ్చిన ప్రోడక్ట్ని మనం జీడిపిగా కౌంట్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, మనం మాట్లాడుతున్న టాపిక్ ఒక థ్రెడ్ ఉంది. మన దగ్గర నుంచి వాళ్ళు ఎంత దోచుకెళ్ళినా కూడా మన జ్ఞాన సంపదను వాళ్ళు దోచుకెళ్ళలేకపోయారు. కాబట్టి ఈరోజు ఇంకోసారి ప్రూవ్ అయింది. వరల్డ్ లెవెల్లో ఉన్న టాప్ కంపెనీస్గా మన వాళ్ళు సీఈఓస్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ అవర్ నాలెడ్జ్, వెల్త్. దాన్ని ఎవడు దోచుకోలేడు. ఇకపై భవిష్యత్తులో కూడా జరగని పని. అది ఇంకోసారి ప్రూవ్ అయింది. 3rd టైం 4th టైం అదే మాట నేను వాడుతూ ఉన్నా. అలాగే మన జీడిపి ఈరోజు ప్రెసెంట్ ఆల్మోస్ట్ $3.9 ట్రిలియన్ ఉంది. ట్రిలియన్ ఈ వర్డ్ కూడా 6th 7th పిల్లలకు అవసరం. ట్రిలియన్ అంటే ఎంత? 1 మిలియన్ అంటే 10^12. 10^12 అంటే 1 బిసైడ్ 0 పెడితే 10 అవుతుంది. 2 zeros పెడితే అది 10^200 అవుతుంది. 1 బిసైడ్ 3 zeros పెడితే 10^3000 అవుతుంది. అలాగే 1 బిసైడ్ 12 zeros పెడితే అది 1 ట్రిలియన్ అవుతుంది. 1 ట్రిలియన్ అంటే 1 మిలియన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. అలాగే 1 మిలియన్ అంటే ఎంత? 10 lakhs మన ఇండియన్ కరెన్సీలో. 1 బిలియన్ అంటే 100 crores మన ఇండియన్ కరెన్సీలో. మీరు నెంబర్ సిస్టంలో 6th క్లాస్ 7th క్లాస్ 5th క్లాస్లో చదివే ఉంటారు. ఇండియన్ నెంబర్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ డిఫరెంట్. ఏంటి డిఫరెన్స్? పీరియడ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడ వరకు కామా పెడతామా? పీరియడ్ అంటే కామా పెట్టడం. ఓకే, ఈ నెంబర్ సిస్టమ్ నేమ్స్ కూడా చేంజ్ అవుతాయి. మిలియన్ అంటే మన ఇండియన్, ఫారిన్లో మిలియన్ అంటే మనకి 10 lakhs అని అర్థం. బిలియన్ అంటే 100 crores అని అర్థం. సో 1 ట్రిలియన్ అంటే
1000 బిలియన్ అనొచ్చు, లేదా 1 మిలియన్ అనొచ్చు, లేదా మన ఇండియన్ అమౌంట్స్లో చెప్పాలంటే 1 lakh crores. 1 lakh crores, దట్ ఈస్ కాల్డ్ 1 trillion. సో మన జీడిపి ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ ర్యాంకింగ్స్లో? 3.9 సబ్జెక్టు కరెక్షన్, నియర్ బై $4 trillion, అది నాట్ రూపీస్. $4 trillion నియర్ బై ఉన్నాం, అంటే మనం 3rd ప్లేస్లో ఉన్నాం ప్రజెంట్. మన దగ్గర ఉన్న వెల్త్ను వాళ్ళు ఎంత దోచుకున్నప్పటికీ మన దగ్గర ఉన్న నాలెడ్జ్ వల్ల ఈరోజు మళ్ళీ మనం నిలబడ్డాం. నాలెడ్జ్ ఈజ్ డివైన్. నీ ఈరోజు కాకపోతే రేపైనా నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ నువ్వు ప్రాపర్గా యూజ్ చేస్తే ఏదో ఒక రోజు నీకు అది ఒక పర్టికులర్ పొజిషన్లో నేను కూర్చోబెడుతుంది. సో కీప్ స్టడీ, కీప్ రీసెర్చ్. నువ్వు పర్టికులర్ ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఇష్టపడితే దాన్ని మరి కొంచెం రీసెర్చ్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎన్ని ఆర్టికల్స్ ఉండే, తర్వాత ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉండే, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నీకు ఇష్టమైతే ఒక ½ hour దాని మీద ఎక్కువ స్పెండ్ చేయి. లేకుంటే మనం తర్వాత మాట్లాడుకున్నాం ఏంటి, ఇండియాకి డిఫరెంట్ నేమ్స్ ఎలా వచ్చాయి, రైట్? అది జాగ్రఫీ కిందకు వస్తుంది. ఫస్ట్ మనం మాట్లాడేది పాలిటీ కిందకు వస్తుంది. లేదా నెక్స్ట్ మనం ఒక మంచి తెలుగు పద్యం గురించి చెప్పుకున్నాం. దాని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాసేపు దాని మీద నువ్వు స్పెండ్ చేయాలి. లేక ఈ మనం మాట్లాడుకున్న మొత్తం టాపిక్లో ఎకానమీ కూడా ఉంది మనకి. కొంచెం ప్రజెంట్ ఎంత జీడిపి ఉంది, పెర్ క్యాపిటా అంటే ఏంటి, మనం అన్నీ టచ్ చేసుకుంటూ పోయినాం. ఎందుకంటే మన మెయిన్ థ్రెడ్ వచ్చేసి ఏంటి, మనం ఈ కట్టిన మొత్తం గార్లాండ్ అంటాం కదా, గార్లాండ్ అంటే దండ. ఈ దండల దారం వచ్చేసి మన దగ్గర స్టడీ ఉంటే, నాలెడ్జ్ ఉంటే మనం మళ్ళీ నిలబడగలం. ఎవరు ఎంత మన నుంచి దోచుకున్నప్పటికీ మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా మళ్ళీ నిలబడగలం. అది ఈరోజు ప్రూవ్ అయింది. ఓకే, ఎప్పటికీ అది ప్రూవ్ అవుతుంది. ఓకే, ఈరోజు ఈ బ్యానర్ న్యూస్లో చూసేసరికి కొన్ని పర్సంటేజెస్ ఉన్నాయి, వండర్ అనిపించింది నాకు. సో సమ్ 50%, 60%, కొన్ని ఫీల్డ్స్లో అమెరికాస్లో 50% మనమే ఉన్నామంట. హాస్పిటాలిటీ అంటే పర్యాటక రంగం, హాస్పిటాలిటీలో ఆల్మోస్ట్ 50% ఉన్నామంట మనం. ఆ కంట్రీలో ఉన్న జనరల్ స్టోర్స్లో ఆల్మోస్ట్ 60-70% ఎంతో ఇచ్చాడు వాడు పర్సంటేజ్. అంటే అంత అసలు టూ మచ్. అసలు అది మన కంట్రీ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ అంతంత పర్సంటేజ్ మనం ఆక్యుపై చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. దట్ టు లీగల్గా. వారిలాగా అప్పుడు యూరోపియన్స్ మన మీదకి వచ్చినట్టు దండయాత్రగా మనం ఏం పోలే. లీగల్ ప్రొసీజర్స్లో అక్కడికి వెళ్ళి లీగల్గా ఎర్న్ చేస్తున్నారు మన వాళ్ళు. దట్స్ గ్రేట్. India, that is Bharat, shall be a union of states. Good night.